పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు అక్కడి బందోబస్తు ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మరింత సమాచారం అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి సుష్మిత అందుబాటులో ఉన్నారు. అక్కడ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని అందించడానికి సుష్మిత. ఎస్ కార్తిక్, ఇప్పటికే కడప జిల్లాకు సంబంధించి అంతా పూర్తయింది. రేపు పోలింగ్కి సంబంధించి ఇప్పటికే ఈవీఎంస్ అని కూడా డిస్పాచ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కడప జిల్లాలోని ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్నాము. ఇప్పటికే ఉద్యోగులంతా కూడా సిబ్బంది ఇక్కడ చేరుకొని వారికి కేటాయించిన బూత్స్ వద్దకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే వారందరూ కూడా వారికి సంబంధించి ఈవీఎం మెషిన్స్ కానీ అలా బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్స్, అలాగే కంట్రోల్ యూనిట్స్ కూడా ఇప్పటికే వారికి ఇక ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా రేపు దానికి సంబంధించి వాళ్ళు పోలింగ్ బూత్లు ఎటువంటి అయితే వారికి సంబంధించిన సామాన్లన్నీ కూడా వారందరికీ చేస్తున్నారు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే క్లారిఫై చేసుకునేందుకు కూడా ఇక్కడ ఒక ఛాన్స్ ఇవ్వడంతో కూడా ఆర్ఓతో మాట్లాడుకుంటూ ఒకవైపు చాలా వరకు కౌంటర్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ నెంబర్స్ కు సంబంధించి వాళ్ళు కేటాయించిన రోలో కూర్చుంటే వారందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా వారందరూ ఇక్కడ నుంచి వెళ్లేందుకు కూడా బస్సెస్ ని ఏర్పాటు చేశారు. ఆ బస్సెస్ కూడా జీపీఎస్ ట్రాకింగ్ అనేది ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే ఉండేలా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్లేస్ లో కడప నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా కూడా ఈవీఎంస్ అన్నింటినీ ఏర్పాటు చేశారు. ఎటువంటి ఏర్పాట్లు ఉండే ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రస్తుతం ఆర్వో మధుసూదన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇంకా ఉదయం నుంచి కూడా డిస్పాచ్ అనేది ప్రారంభమైంది. ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? మనకి ఇక్కడ డిస్పాచ్ సెంటర్ దగ్గర మొత్తం 287 పోలింగ్ స్టేషన్ సంబంధించి కూడా స్టాఫ్ ఏదైతే ప్రతి పోలింగ్ స్టేషన్ కి 6 మంది అలాట్ అయి ఉన్నారు. ఆ 6 మంది కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. పీఓ, ఏపీఓస్ అండ్ ఓపీఓస్ అందరూ కూడా పొజిషన్ అయి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు మనకి మెటీరియల్ ఏదైతే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ మెటీరియల్స్ని అలాగే ఈవీఎంస్ని మొత్తాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వీటన్నిటిని ఇప్పుడు చెక్ చేసుకొని అంతా క్లియర్గా ఉన్న తర్వాత ఏదైనా మిస్ అయినట్టు కలెక్ట్ చేసుకుని లేదా క్లియర్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆఫ్టర్ లంచ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మూవ్ అయ్యి మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని బస్సెస్ ఏర్పాటు చేశారు? ఎన్ని రూట్స్ గుండా వెళ్ళే అవకాశం? బస్సెస్ మొత్తం కూడా మనకి 118 బస్సులు మనం పొజిషన్ చేస్తున్నాము. 118లో మనకి 10 రిజర్వ్లో ఉంటాయి, 108 బస్సులు మాత్రం ఆపరేషన్లో ఉంటాయి. ఈ 108 బస్సులు కూడా మనకి ఈ సిటీలో కాంపాక్ట్నెస్ని కానీ మనకి ఉన్న రోడ్స్ని కానీ దృష్టిలో పెట్టుకొని విడ్త్ అండ్ లెంత్ని, సో మనం కొన్ని చోట్ల బస్సు కానీ, కొన్ని చోట్ల మినీ బస్సు, కొన్ని చోట్ల వెహికల్స్, చిన్న వెహికల్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఆ విధంగా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్న 108 వెహికల్స్ కూడా మూమెంట్లో ఉంటాయి. ఎన్ని బ్యాలెట్ యూనిట్స్ కానీ కంట్రోల్ యూనిట్స్ ఏర్పాటు చేశారు? మొత్తం మనకి బ్యాలెట్ యూనిట్లో ఒక్కొక్క పిఎస్కి, అసెంబ్లీకి ఒక సెట్, పార్లమెంట్కి ఒక సెట్ ఉంటుంది. బట్ అందులో మనకి రిజర్వ్లో కూడా మనకి ఇంకా ఒక 20%, 30% రిజర్వ్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా సెక్టర్ ఆఫీసర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మొత్తం మన పోలింగ్ సిబ్బంది 287 పోలింగ్ స్టేషన్ సంబంధించి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 6 మంది చొప్పున మనకి అలాట్ అయి ఉన్నారు. మొత్తం మనకి పోలీసు అందరూ పర్సనల్తో కలిపి 2100 మంది దాకా ఉన్నారు. పూర్తిగా రేపు ఉదయం నుంచి కూడా ప్రారంభం అవుతుంది. సో వారందరికీ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్? సో మనకి వీళ్ళందరికీ కూడా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళిన వెంటనే వాళ్ళ పిఎస్ని మొత్తాన్ని కూడా ఆల్రెడీ లొకేట్ చేసి ఉంటాము. క్లియర్గా మొత్తం అన్ని కూడా ప్లాట్ చేసి ఉంటాము. వాటిని ఒకసారి చెక్ చేసుకొని పీడిఎంఎస్ అనే యాప్లో దాంట్లో వాళ్ళు రీచ్ అయినట్టు చెప్పి తర్వాత రేపు మార్నింగ్ అందరూ కూడా అంటే ఎర్లీ స్లీప్ చేసి రేపు మార్నింగ్ 4:30కి అందరూ లేయాల్సి ఉంటుంది. సో లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత 5:30కి మాకు 100% స్టార్ట్ చేయాలి. సో ఎక్కడ ఏజెంట్స్ రాని పక్షంలో 5:45కి స్టార్ట్ చేస్తారు. యాక్చువల్ పోల్ 7కి స్టార్ట్ అవ్వాలి. ఈ మెజర్స్ అనేది తీసుకుంటాం అనమాట. ఈ మధ్యలో ఏదైనా ఈవీఎంస్ అది చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే మా బెల్ ఇంజనీర్లు కానీ మనకి అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ కానీ వెంటనే డిప్లాయ్ ఉంటారు. నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు? మనకి కడప నియోజకవర్గంలో మనం పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్ అనేది ఒకటి మనం పెట్టున్నాము. అలాగే ఉమెన్ పోలింగ్ స్టేషన్ మొత్తం అంతా ఉమెన్ స్టాఫే ఉంటారు, ఇంక్లూడింగ్ పోలీస్ పర్సనల్ కూడా. అలాగే మనకి ఇంకా యూత్ పోలింగ్ స్టేషన్ ఉంది అండ్ మోడల్ పోలింగ్ స్టేషన్ కూడా ఉంది. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మొత్తంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక ఇవాళ సాయంత్రానికి కూడా ప్రతి ఒక్కరు వారి కేటాయించిన బూత్ లెవెల్కి వెళ్తారు. అక్కడి నుంచి రేపు ఉదయం 5 నుంచి 7 లోపల కూడా మాక్ పోలింగ్ అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత 7 నుంచి సాయంత్రం 6 వరకు కూడా పోలింగ్ సరళ అనేది మొదలై పూర్తిగా కూడా ఓటింగ్ శాతాన్ని కూడా పెంచే దిశగా కూడా అధికారులు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కార్తీక్, రైట్ సుస్మిత.